మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అవి నాకు ప్రాబ్లంగా ఉంది అని చెప్పవు, కానీ మనమే కొన్ని సిగ్నల్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం ఎన్నోసార్లు లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మీ యూరిన్లో ఫోమ్ లేదా బబుల్స్ వస్తున్నాయో, లేక మీ కాళ్ళు చేతులు వాస్తున్నా, మీకు బాగా టైర్డ్నెస్గా అనిపిస్తూ ఉంటే, కన్సిస్టెంట్లీ ఇలాంటి సిమ్టమ్స్ ఒకవేళ మీకు ఉంటే, మీరు ఖచ్చితంగా మీ కిడ్నీ హెల్త్ని ఒకసారి పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను 6 ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఏవైతే మనకు బాడీ ఇస్తాయో వాటి గురించి చెప్తాను. ముందుగా కిడ్నీలు ఏం చేస్తాయనే దాని గురించి తెలుసుకుందాం. మనకి 2 కిడ్నీలు ఉన్నాయి. అవి మన బాడీలోని బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి, ఫిల్టరేషన్ చేస్తాయి, అండ్ మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ని ప్లస్ వేస్ట్ మెటీరియల్స్ని మనకి యూరిన్ ద్వారా ఎక్స్క్రిషన్ చేస్తాయి. అదే కాదు, మన బాడీలో సర్క్యులేషన్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్, మెయిన్లీ మన బాడీలోని ఎర్ర రక్త కణాలను, రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడక్షన్లో కూడా ఈ కిడ్నీస్ మెయిన్ రోల్ వచ్చేసి ప్లే చేస్తాయి. సిగ్నల్ 1లో యూరిన్లో ఫోమ్ అనే దాని గురించి చూద్దాం. యూరిన్లో ఫోమ్ లేదా బబుల్స్ కనుక వస్తుంటే మన బాడీలో కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు కాదు, కానీ కన్సిస్టెంట్లీ యూరిన్లో ఫోమ్ లేదా బబుల్స్ వస్తుంటే మన యొక్క యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందో లేదో అనే దాని గురించి మనం చూడాల్సి వస్తుంది. మన యొక్క కిడ్నీలో చిన్న ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి పెద్ద మాలిక్యూల్స్ అయిన ప్రోటీన్స్ని ఈ ఫిల్టర్ కాకుండా చూస్తూ ఉంటాయి. అయితే ఈ పెద్ద ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఈ ఫిల్టర్ ఖరాబ్ అవుతుందో వాటిలోంచి ఇట్లా దూరిపోవడానికి ట్రై చేస్తాయి. అప్పుడే మన యొక్క యూరిన్లో ఫోమ్ అనేది, బబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ కన్సిస్టెంట్లీ మీకు ఫోమ్ ప్లస్ బబుల్స్ మీ యూరిన్లో కనుక కనిపిస్తూ ఉంటే ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించి యూరిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అంటూ ఉంటారు, చేతుల్లో కాళ్ళలో బాగా ఉబ్బుతున్నాయి, ఏం చేయాలని. అయితే దీన్ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకూడని సిమ్టమ్ ఇది. మన చేతులు కాళ్ళు ఎప్పుడైతే ఉబ్బడం స్టార్ట్ అవుతాయో, ఒకవేళ మీరు వేసుకున్న షూస్ బాగా టైట్గా అనిపిస్తున్నాయా, లేకుంటే మీరు ఎప్పుడైతే ఇట్లా వేలుతో ప్రెస్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఒకవేళ పడ్డదనుకోండి, మీది ఏంటంటే మన బాడీలో ఫ్లూయిడ్ అక్యుమిలేషన్ అనేది, ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది జరుగుతుంటే ఈ కాళ్ళు చేతుల్లో వాపు అనేది వస్తుంది. అయితే ఇది ఎందుకు వస్తుందంటే మన కిడ్నీలు సరిగ్గా మన వేస్ట్ మెటీరియల్స్ని, మన ఫ్లూయిడ్స్ని బయటకు పంపించకుంటే అవి మళ్ళీ మన బాడీలో అబ్జర్వ్ అయ్యి ఫ్లూయిడ్ అక్యుమిలేషన్ అనేది అవుతుంది. దానివల్ల మన చేతులు కాళ్ళు బాగా ఉబ్బడం అనేవి ప్రారంభిస్తాయి. ఇలా ఒకవేళ మీకు అనిపిస్తుంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్. కాళ్ళు చేతులు వాపు వల్ల ఓన్లీ కిడ్నీస్ ప్రాబ్లమే అని కూడా చెప్పలేము. కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కాళ్ళు చేతుల్లో వాపు అనేది వస్తుంది. మూడో ఇంపార్టెంట్ సిగ్నల్ వచ్చేసి మనకి యూరిన్ ప్యాటర్న్లో చేంజెస్ రావడం. యూరిన్ ప్యాటర్న్లో చేంజెస్ ఏంది బ్రో అని అడగవచ్చు మీరు. అయితే మాటికి యూరిన్ రావడం, అదేవిధంగా ఇంకా నైట్ టైంలో ఎక్కువగా యూరిన్ పాస్ కావడం, కొంచెమే యూరిన్ రావడం, అలా జరుగుతుంటే అది కూడా ఒక కిడ్నీ ప్రాబ్లం కావచ్చు. కానీ ఇదే కిడ్నీ ప్రాబ్లం అని కూడా చెప్పకూడదు. అయితే కొన్ని వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎలా అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఇంకా మీకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇగ్నోర్ చేయకుండా మన కిడ్నీ హెల్త్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 4 ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చేసి మనకి నాషియా అండ్ హంగర్లెస్నెస్. అయితే మనకి మాటికి వాంతులు లాగా రావడం, ఇంకా ఆకలి బాగా తగ్గిపోవడం, ఏదైనా అన్నం కొంచెం తిన్నా కానీ కడుపు ఉబ్బగా ఉండడం, అన్నం మీద ఇంట్రెస్టే వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కనుక అవుతుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లంగా కన్సిడర్ చేయవచ్చు. ఎట్లా అంటే మన బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ అక్యుములేషన్ అవ్వడం వల్ల కూడా మనకి నాషియా ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. 5వ సిమ్టమ్ వచ్చేసి టైర్డ్నెస్ అనేది కామన్ సిమ్టమ్. ఇప్పుడు అందరం మనం అనుకుంటూ ఉంటాం, కామన్గా టైర్డ్ అయిపోతున్నాం అన్నా మరి ఏంది అనేది అనుకోవచ్చు. కానీ ఎక్కువగా మీరు చిన్న పని చేసినా ఎక్కువ టైర్డ్ అయిపోతుండ్రు, పండుకొని లేచినా కానీ మీకు
మళ్ళీ ఎనర్జీ లాస్, ఎక్కువగా మీరు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నా, ఇంకా మీకు బాగా టైర్డ్నెస్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఇది ఒక సిమ్టమ్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్యుములేట్ అవుతూ ఉంటాయో మనకి ఫెటీగ్ అనేది ఒక కామన్ సిమ్టమ్ లెక్క అయిపోతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, బాగా స్ట్రెస్ బాగా అయిపోతుందన్న దానివల్లనే ఇది అవుతుందేమో అని కూడా అనుకోవచ్చు మీరు. కానీ స్ట్రెస్ వల్లే అని అనుకోకూడదు. కొన్నిసార్లు ఈ కిడ్నీ ప్రాబ్లం కూడా కావచ్చు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే బాగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, రోజు చూసుకుంటున్నాం బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, రోజు చూసుకుంటున్నాం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది, అయితే మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది అనే విషయం, దాని గురించి కూడా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కానీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మీకు బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు. అదెందుకంటే ఇది స్ట్రెస్ వల్లే కాదు, కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మీకు పెరగవచ్చు. ఎందుకంటే మన బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది, ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది జరిగినప్పుడు కిడ్నీలు సరిగా ఫిల్టరేషన్ చేయకపోయినా మన యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగే ఛాన్సెస్ బాగుంటాయి. అయితే బ్లడ్ ప్రెషర్కి కిడ్నీ డిసీజ్కి చాలా కోరిలేషన్ అనేది ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైతే మీ కిడ్నీ డిసీజ్ ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మీరు అప్పుడు ఆ సమయంలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయలేము. అందుకనే మీరు ఖచ్చితంగా ఈ రెండింటిని సమతుల్యంగా చూసుకుంటూ ఉండాలి. అయితే మరి ఇవన్నీ 6 సిగ్నల్స్ ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం. ఏందిరా మరి ఎందుకు వస్తుంది మనకి కిడ్నీ ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లము, మనకి నాషియా వల్ల రావచ్చా, బబుల్స్ యూరిన్లో ఉండడం వల్లనా, లేకుంటే ఫోమీ యూరిన్ వల్లనా, లేకుంటే టైర్డ్నెస్ వల్లనా, లేకుంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్లనా, మనకి కాళ్ళు చేతుల వాపు వల్లనా అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, మనం వెళ్ళి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ 2-3 ఇంపార్టెంట్ టెస్ట్లు అనేవి చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి ఈజీఎఫ్ఆర్ అనే టెస్ట్ అనేది ఉంటుంది. ఈజీఎఫ్ఆర్ అంటే గ్లోమురాల్ ఫిల్టరేషన్ రేట్, మన యొక్క కిడ్నీ కరెక్ట్గా ఫిల్టర్ చేస్తుందా లేదా అనే దాని గురించి ఫస్ట్ డాక్టర్ చూస్తాడు. రెండో టెస్ట్ వచ్చేసి UACR టెస్ట్, యూరిన్లో ఆల్బుమిన్ లీక్ అవుతుందా, ఆల్బుమిన్ ప్రోటీన్ అనేది, అది కూడా చూస్తారంట. ఇంకోటి వచ్చేసి బ్లడ్ ప్రెషర్ చూస్తారు, ఇంకా క్రియాటిన్ కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఈ 4 టెస్ట్లు కామన్గా చేస్తూ ఉంటారు. సర్ప్రైజింగ్ విషయం ఏమిటంటే చాలామందికి ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇనీషియల్లో ఈ సిమ్టమ్స్ అనేవి అవపడవు. కానీ ఇలాంటి సిమ్టమ్స్లో ఏ ఒక్కటైనా మీకు ఒకవేళ రిపీటెడ్గా కనిపిస్తుంటే ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకండి. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఒక కిడ్నీ రొటీన్ చెకప్ అనేది చేయించుకోండి, యూరిన్ టెస్ట్ అనేది చేయించుకోండి. కిడ్నీస్ మన కోసం రోజు పనిచేస్తూనే ఉంటాయి. కానీ మనం ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసుకుంటా పోతే లేట్ అయ్యే కొద్దీ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు ఇలాంటి సిమ్టమ్స్లో ఏ ఒక్కటైనా మీకు ఒకవేళ కన్సిస్టెంట్లీ ఉంటే మీరు ఖచ్చితంగా కిడ్నీ చెకప్ చేయించుకోండి. ఇలాంటి సింపుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయిన న్యాచురల్ వ్యూస్ బై ఫయాజ్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత.